రైట్. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అంటే ఎస్ రామ్మోహన్ గారు చెప్పిన అనేక విషయాలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి, ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడా కూడా పొంతం లేదు. కేవలం భాష విషయంలో మాత్రమే కాదు, ఇతర రాజకీయ వ్యూస్లో కానీ, లేకపోతే ఆయన గతంలో కమ్యూనల్ పార్టీలకు జై కొట్టి ఈరోజు పూర్తిగా దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి హిందుత్వ పార్టీలకు జై కొట్టడం, సరే అదంతా ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ భాష విషయంలో గతంలో ఆయనే హిందీని వ్యతిరేకించారు. ఈరోజు హిందీని పూర్తిగా స్వాగతించాలి, పర్షియన్ని అదేవిధంగా ఉర్దూని మనం అంగీకరించగలుగుతున్నాం, అలాంటిది హిందీని అంగీకరిస్తే తప్పేంటి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరోవర్ ఇంగ్లీష్తో కూడా ఆయన కంపేర్ చేశారు. ఇంగ్లీష్ మాట్లాడితే ఐటీ రంగంలో ఇంత అభివృద్ధి చెందుతున్నాం కదా మనం, హిందీ మాట్లాడితే అంతకంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి కానీ నష్టాలు ఎక్కడా కూడా లేవు కదా అంటూ మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ప్రజాస్వామికబద్ధంగా ఎవరు ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ భాష నేర్చుకోవాలనేటువంటి హక్కు కానీ, లేకపోతే ఇన్సిస్ట్ చేసేటువంటి అది కానీ ఎవరికీ లేదు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉండు తెలుగు నేర్చుకోకుండా హిందీ నేర్చుకోవడము వాళ్ళ ఇష్టమే, లేకపోతే దక్షిణాదిలో ఉండి హిందీ నేర్చుకోకపోవడం పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఉత్తరాది నేతలు కావచ్చు, ఇంపోజ్ చేసేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. ఈరోజు ఈవెన్ రామ్మోహన్ గారు కూడా అదే చెప్తున్నారు, వ్యక్తిగతంగా నేర్చుకోవాలంటే నేర్చుకోండి, అది ఎవరిష్టం వాళ్ళది, కానీ రుద్దే ప్రయత్నం చేయకండి అనేదే మాట. ఇక పవన్ కళ్యాణ్ గారి వైఖరికి సంబంధించి, ఆయన కామెంట్స్కి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్క్రిప్ట్ రాసిస్తే దానికి అనుగుణంగా డైలాగ్స్ చెప్పడం, దానికి అనుగుణంగా హావభావాలు ప్రదర్శించడం అనేది ఆయనకు తెలిసినటువంటి విద్య. దాన్ని ఎవరు తప్పుపట్టరు. మీరున్నా, నేనున్నా, రామ్మోహన్ రావు గారున్నా, ఎవరున్నా, సినిమా నటులైనా నాటకాలైనా ఏ డైలాగు ఎక్కడ కావాలంటే అక్కడ చెప్తాం. ఏ నాటకం అయితే, ఏ సినిమా అయితే ఆ సినిమా. కానీ రాజకీయాలను కూడా అదే విధమైనటువంటి పద్ధతుల్లో లేదా భావజాలాన్ని కూడా అదే విధంగా ఆయన మార్చివేశాడు. ఒక విధంగా చెప్పాలంటే, ఒక విశ్వసనీయత లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నటుడు వేరు. ఒక విశ్వసనీయత లేనటువంటి రాజకీయ నాయకుడు లేదా భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు హిందీని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దొద్దు అంటున్నారు. మహారాష్ట్రలో మరి అదే బీజేపీ ఉంది, అదే శివసేన ఉంది, అదే ఎన్సీపీ, తీరిపోయినటువంటి ఎన్సీపీ వాళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాథమిక స్థాయిలోనే కంపల్సరీగా హిందీని కావాలని చెప్పేసి రుద్దితే, మన రాష్ట్రాల్లో అయినా, తెలుగు రాష్ట్రాల్లో అయినా, లేదా హిందీయేతర ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రాథమిక స్థాయిలో హిందీని బలవంతంగా రుద్ది విద్యార్థుల మీద భారం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటి ఉంటుంది ఒకటి. అటువంటి పరిమితులు ఇంగ్లీష్కే ఉన్నాయని కదా గతంలో కూడా చర్చ జరిగింది. కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు లేదా హిందీ నేర్చుకునే వాళ్ళు అవసరమైనప్పుడు నేర్చుకుంటారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అవసరమైనప్పుడు నేర్చుకుంటారు. అదే కదా. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకి హిందీ ప్రాంతం వాళ్ళు లేదా బెంగాలీ ప్రాంతం వాళ్ళు, ఇతర రాష్ట్రాలు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకుంటున్నారా లేదా? సరే, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేటువంటి అది వేరే అంశం. మనమైనా అంతే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నేర్చుకుంటే మనం కూడా అంతే ఉంటుంది. కానీ నేర్చుకుంటున్నారా లేదా? అవసరమైంది ఉద్యోగ అవకాశాలను నేర్చుకుంటున్నారు. అవసరమైతే రాయటం కూడా నేర్చుకోమంటే నేర్చుకుంటారు. అది వేరు. కానీ అలా కాకుండా మీరు ఒకటో తరగతి నుంచి హిందీ నేర్చుకోవాల్సిందే అని మరి అక్కడ మహారాష్ట్రలో ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యి ఆ ప్రభుత్వం వాళ్ళే రద్దు చేసుకున్నారు కదా. ఎందుకు రద్దు చేసుకున్నారు? అది హిందీ మీద వ్యతిరేకత లేకపోతే హిందీ మీద ద్వేషమా? కాదు. అవసరం లేనటువంటి దాన్ని పిల్లల మీద బలవంతంగా రుద్దటం అనేటువంటి దాని నుంచి వచ్చింది. అందుకని హిందీ అనేటువంటిది లేదా ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ దేన్ని బలవంతంగా రుద్దకూడదు అనేది ఇక్కడ సమస్య. కానీ పవన్ కళ్యాణ్ తెలుగు అమ్మ భాష, హిందీ పెద్దమ్మ భాష,
మరి తెలుగు అమ్మ భాష, హిందీ పెద్దమ్మ భాష అంటే మరి పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ భాష నేర్చుకో. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు పెద్దమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? అమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? జ్ఞానం ఉందా నువ్వు మాట్లాడేటప్పుడు? అంటే ఆయనకి గుజరాతీ చిన్నమ్మ భాష ఏమో అనేది నేను అనుకుంటున్నా. అవన్నీ మనకు వద్దు. మనకి ఆయనకి ఏముంది ఏమిటనేటువంటిది కాదు. కంపారిజన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దమ్మ భాషని పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నావు కనుక నువ్వు పుట్టినప్పటి నుంచి పాలు తాగేటప్పుడు నుంచి అమ్మ దగ్గర నుంచి మరి హిందీ భాష నేర్చుకున్నాడా పవన్ కళ్యాణ్? నేర్చుకుంటాడా? ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు అమ్మ పెద్దమ్మ ఏంటి? ఏం పోలి కదా అసలు. ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర ఉంది అని అసలు. ఆయన మొత్తం స్క్రిప్టెడ్ చదివారండి, మీరు చూసారండి. మరి ఆయన రాసుకున్నారు, ఎవరైనా రాసిచ్చారో తెలియదు కానీ స్క్రిప్ట్ ఇప్పుడు స్క్రిప్టే చదివాడు. ఆయనకు వచ్చిన అలవాటు అదే కదా, స్క్రిప్ట్ చదవటమే కదా అలవాటు. స్క్రిప్ట్ చదవటం అలవాటు. అది రాజకీయాల్లో కూడా చెప్తున్నాడు. అది ప్రదర్శించాడు. రకరకాల హావభావాలు, రకరకాల భావజాలాలు, రకరకాల చివరికి తండ్రి భావజాలాన్ని కూడా కరప్ట్ చేసి పారేశాడు. ఒకసారి మా తండ్రి కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి మా తండ్రి రామభక్తుడు అంటాడు. ఎవరు చెప్పమన్నారు మీ తండ్రి గురించి? ఎవరన్నా అడిగారా మీ తండ్రి ఏమిటని? ఎవరు అడగలేదు. ఎందుకు చెప్పాడు అంటే ఆ రోజు కమ్యూనిస్టులతో ఆయన సర్దుబాటు చేసుకున్నాడు కనుక చే గువేరా అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు. అప్పుడు ఆ భాష మాట్లాడాడు. అప్పుడు ఆ స్క్రిప్ట్ ఆయనకి రాసిచ్చినాడు, అది ఇచ్చారు. ఇప్పుడు అది పోయిన తర్వాత ఇప్పుడు కొత్త స్క్రిప్ట్. ఏమన్నా విశ్వసనీయత? వీళ్ళు 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా తిట్టుకున్నారో ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్, పెద్ద ఎంటర్టైన్మెంటే కదా. బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎట్లా తిట్టుకున్నారు పరస్పరం, ఎంత అసహ్యంగా తిట్టుకున్నారో మనకు తెలుస్తుంది కదా. ఇట్లాంటి వాళ్ళు భాష గురించి లేకపోతే విలువల గురించి, వలువల గురించి జనానికి సూతులు చెప్తారు. మనం వాళ్ళ గురించి మనం చర్చ పెట్టుకోం. ఎంత దౌర్భాగ్యం! ఇటువంటి దాని గురించి ఎవ్వరూ హిందీని ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దొద్దు అంటున్నారు. అవసరమైతే నేర్చుకుంటారు. ఉదాహరణకి మా మేనల్లుడు భార్య ఇవాళ జర్మనీలో డాక్టర్లు, వాళ్ళు చైనాలో వైద్యం చదివారు. చైనాలో వైద్యం చదివినప్పుడు మరి చైనాలో హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి చైనీస్ భాష నేర్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. మరి హిందీ నేర్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉండేది వాళ్ళకి? వాదన కోసం. అందువలన ఏ అవసరాన్ని బట్టి ఆ అవసరం. ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, ఫ్రెంచే మాట్లాడతారు. జర్మనీ ఉంది, జర్మనే మాట్లాడతారు. ఈ విధంగా ఉన్నటువంటి లోకం అంతా ఈ విధంగా ఉన్నప్పుడు అంటే కోటేశ్వరరావు గారు ఒక చిన్న మాట అండి. మనం చాలా వరకు మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు హిందీ నేర్చుకోవాలా, దక్షిణాది భాషలు నేర్చుకోవాలంటే మన తెలుగు ప్రజలు ఎక్కువగా కొంత వలస వెళ్ళేది, లేకపోతే ఇతర సిటీస్లో ఏదైనా సెటిల్ అయ్యేదంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్, తర్వాత బెంగళూరు ఉంటుంది, లేకపోతే చెన్నై ఉంటుంది. ఎక్కువ ఇక్కడే సెటిల్ అవుతుంటారు. రాయలసీమ ప్రాంతం వాళ్ళంతా కూడా చెన్నైలో, లేకపోతే బెంగళూరులో ఐటీ వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లెక్కన మహబూబ్ నగర్ వాళ్ళు, లేకపోతే కరీంనగర్, ఉత్తరాంధ్ర వాళ్ళంతా కూడా ముంబై, షోలాపూర్ ఇటు వెళ్తారు కదా. ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలు లేదా వాళ్ళు చేసేటువంటి వృత్తులను బట్టి, ఇప్పుడు హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారంటే షోలాపూర్, భివాండి ఇటు వెళ్తారు. లేదు మ్యాషనరీ వర్క్ లేదా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వర్క్ ఉందంటే మహబూబ్ నగర్, పాలమూరు లేబర్ అనేటువంటి అందరికీ తెలిసినటువంటి మొత్తం శ్రీకాకుళం వాళ్ళు ఆల్ ఇండియాలో ఎక్కడ పెట్టినా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు. అందుకని వలస అనేటువంటిది మరి వీళ్ళందరూ హిందీ నేర్చుకునే అక్కడ బతుకుతున్నారా? పాలమూరు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ హిందీ నేర్చుకునే మరి ముంబైలో లేకపోతే షోలాపూర్లో, మహారాష్ట్రలో వాళ్ళకి హిందీ కాదు కదా, అక్కడ మరాఠీ కదా. అందుకని అదే విధంగా ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఛత్తీస్గఢ్ నుంచో, బీహార్ నుంచో, లేకపోతే ఒరిస్సా నుంచో, బెంగాల్ నుంచో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏమన్నా తెలుగు నేర్చుకునే వచ్చారా, ప్రవేశించారా? లేదు కదా. నడుస్తుంది కదా. వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకుంటున్నాం, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, పని నడుస్తూ ఉంది కదా. మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఉన్మాదానికి ఎందుకు లోనవుతున్నారు కొంతమంది నాయకులు? మీ రాజకీయాలు ఉంటే మీరు భజన చేసుకోండి, బీజేపీకి భజన చేయండి, నరేంద్ర మోడీ గారికి భజన చేయండి, లేకపోతే RSS కి భజన చేయండి, మీ ఇష్టం.
కానీ ఈ లోకానికి శుద్ధులు చెప్పేటువంటి బాధ్యత మీకు ఎవరిచ్చారు? నేను ఒక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటం కాదు ఇది. అటువంటి శుద్ధులు చెప్పేటువంటి ఏ పెద్ద మనిషికి అయినా కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. రామ్మోహన్ గారు,